ఇప్పుడు ఇడ్లీ పెడతానండి. దోసపిండి తీసుకున్నాను, ఒక అర టీ స్పూన్ ఉప్పు, కొంచెం సాల్ట్, ఇడ్లీ సోడా వేసుకున్నాను. వేసుకొని కొంచెం వాటర్ పోసి కలిపెట్టానండి. ఇప్పుడు ఇడ్లీ పెట్టుకున్నాను. చూడండి, నేను ఇడ్లీ పాత్రలో పెట్టలేదు, ప్లేట్ పైది పెట్టినాను. దీనికి ఇప్పుడు ఆయిల్ పూసుకొని ప్లేట్ ఇడ్లీ పెడతానండి. దీనికి ఆయిల్ పూసుకొని పెడతానండి. చూడండి, ఈ మధ్య పెడతానండి. ఇంకా 2 ప్లేట్లు పెడతాను. చూడండి, ఇప్పుడు పెట్టుకున్నాను కదా, మూత పెట్టేద్దాము. కరెక్ట్గా ఒక 10 నిమిషాలండి. చూడండి, ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి. గిన్నెలోకి తీసుకొని చూపెడతాను. చూడండి, తట్టి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఈ మాదిరిగా గిన్నెలో పెట్టుకొని చూడండి, సాంబారు పోస్తాను నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత స్మూత్గా ఎలా వస్తుందో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.